ప్రభు 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 రాయలవారు ఆగండి. ఘట్టం ఆసన్నమైంది. కలియుగంలో మనుషులందరూ ఉన్మత్తులై ఉన్నారు. ఉన్మాదం, పిచ్చి, వాళ్ళ పిచ్చికి పరాకాష్ఠ లేకుండా పోయింది ప్రభు. వెంకట శాస్త్రి, ఏమైనది? ఎవరు దండెత్తుతున్నారు మన విజయనగర సామ్రాజ్యం మీద? ఏమి చూసి మీ స్వప్నంలో? కాస్త వివరించుము. ఎవరు దండెత్తడం లేదు ప్రభు, వాళ్ళకి వాళ్ళే దండెత్తుకుంటున్నారు. నా స్వప్నంలో చూసా. అర్ధరాత్రి 12 గడియలకి గుడ్లగూబలు కూడా నిద్రిస్తాయి, కానీ వీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని సునకుల వలె అరుస్తున్నారు. సూర్యుడొచ్చినప్పుడు లేవనోడు, సూర్యుడొచ్చినప్పుడు లేవనోడు, అర్ధరాత్రి 12 గడియలకు అరుచునోడు, ముళ్ళు మారితే వీళ్ళ బతుకు మారునా ప్రభు. ఇంకా విచిత్రం ఏమనగా ప్రభు, కేకు అని పూర్ణచంద్రాకారంలో ఉండే పిండి వంటకం తెచ్చి దాని మీద మైనపు ఒత్తులు వెలిగించి, మన శాస్త్రం ప్రకారం దీపం వెలిగిస్తే శుభం, కానీ వీళ్ళు హూ అని ఊదేసి కేకలు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయ్యో, ఎంతటి వెర్రి మనుషులు. కవివర్య, మీరు చింతించకండి. వారు దీపాన్ని ఆర్పటం లేదు, వారి ఆయుష్ని వారు ఆర్పుకుంటున్నారు. గడియారంలో ముళ్ళు కదిలితే మన సమాధికి మనం ఒక అడుగు దగ్గర అవుతున్నామని చెప్పర్థం. అది తెలుసుకోలేకున్నారు. పిచ్చి వాళ్ళు. తన సమాధులకు దగ్గరవుతూ ఆ బాధని పోగొట్టుకోవడానికే మీరు చెప్పిన ఈ సంబరాలు, ఈ కేకలు, మీరు చెప్పిన కేకులు. చావుకు దగ్గరవుతూ సంబరాలు చేసుకొని ఒకే ఒక జీవి మనిషి. ఓ, చనిపోతారని తెలిసి కూడా సంబరాలు చేసుకుంటున్నారా? మరి ఆ తీర్మానం సంగతి ఏంటి ప్రభు? జనవరి 1వ తారీఖు నుండి మంచివాడినవుతా, జనవరి 1వ తారీఖు నుండి వ్యాయామశాలకు వెళ్ళి దృఢమైన శరీరం పెంచుకుంటానికి తీర్మానాలు ఏంటి ప్రభు వీళ్ళ వెర్రిగాను? జనవరి 1వ తారీఖున దండయాత్ర, జనవరి 2వ తారీఖున నిద్రయాత్ర. పిచ్చి జనం. అది తీర్మానాలు కావు వెంకట శాస్త్రి, అవి వాళ్ళ భ్రమ. ఇంకా ఏమి విచిత్రాలు చూసారు మీ స్వప్నంలో? కొంచెం వివరించండి. అబ్బో, చాలానే ఉన్నాయి ప్రభు, చెప్తే మీకు తలపోటు వచ్చును. ఆడవారు ఫెమినిజం అని చెప్పి, మగవారు ఆల్ఫా మేల్ అని చెప్పి, ఇలా పలు రకాలు ఉన్నాయి. రేపు మీకు సభలో వివరంగా వివరిస్తా. ఇక సెలవు.